చాలా డౌన్ అయిపోయింది మన యూట్యూబ్. ఇది ప్రొఫెషనల్ లైఫ్ కాబట్టి కొంచెం పర్సనల్ లైఫ్ తోటి కంపేర్ చేస్తే కొంచెం కొన్నిసార్లు పక్కన పెట్టేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ ఆల్. నాకు ఒక ప్యాషన్ యూట్యూబ్ అంటే, సో అట్లా అని చెప్పేసి చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వస్తే నేను యూట్యూబ్ వదిలేస్తున్నానా అంటే, నాకు ఒక 2-3 కూడా టెక్స్ట్ చేసారు యూట్యూబ్లో వీడియోస్ వస్తలేవు వదిలేసినావా అని. చెక్ చేసి అజ్జా 1K సబ్స్క్రైబర్సేనా, ఇంత చిన్న ఛానలా అని అన్నాడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం చాలా రోజుల నుంచి యూట్యూబ్కి వస్తలే కదా, ఎందుకు అనేసి మీకు చెప్తా అని చెప్పినా కదా. సో ఈరోజు అయితే నేను చెప్పుదామని చెప్పి వచ్చేసిన. నేనైతే కొన్ని రాసుకున్నా ఈరోజు ఏమేమి టాపిక్స్ మాట్లాడాలి అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం ఇన్ని రోజులు నేను యూట్యూబ్ ఎందుకు చేస్తలేను అని చెప్పేసి. ఈ వీడియో నాకు తెలిసి చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ ఏంది అంటే ఒక మోటివేషన్ లాగా అనుకొని నా యూట్యూబ్ గురించి ఏం జరిగింది అసలు అనేది నేను చెప్పుదామని చెప్పేసి వచ్చిన. ఇంకెవరైనా లైక్ చేసుకోకపోయి ఉంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఫస్ట్ టాపిక్కి వచ్చేస్తే, మనకైతే 1K సబ్స్క్రైబర్ చాలా జల్దీ అయిపోయారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ ఆల్. చాలా జల్దీ వచ్చేసారు. దాని తర్వాత ఎప్పుడైతే మనకి 1K సబ్స్ అయిపోయారో అప్పటి నుంచి చాలా డౌన్ అయిపోయింది మన యూట్యూబ్. డౌన్ అయిపోయింది అంటే, నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే తెలుస్తుంది మీకు. 1K అయితే ఎప్పుడైతే అయ్యారో అప్పటి నుంచి ఒక 3 వీడియోస్ వచ్చినాయి అనుకుంటా. ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ రాలేవంటే, నాకు 1K అయిపోగానే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి, సెమ్ స్టార్ట్ అయిపోయినుండే. సో అట్లా అని చెప్పేసి వీడియోస్ చేయలేను. ఇంకా నేను ఎగ్జామ్స్ వచ్చేసరికి వీడియో చేయలేకపోయినా. ఇది ఎగ్జామ్స్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ప్రొఫెషనలే, పర్సనల్ లైఫే కాబట్టి సో కొన్ని రోజులు పక్కన పెట్టేద్దాం, ఒక 1 మంత్ ఏమవుతుంది అన్నట్టు పక్కన పెట్టేసిన. ఇప్పటి నుంచి అయితే మనకి వీడియోస్ కూడా రెగ్యులర్గా వచ్చేస్తాయి. సో మర్చిపోకుండా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వస్తే, నేను యూట్యూబ్ వదిలేస్తున్నానా అంటే, యూట్యూబ్ అయితే వదిలేయను. రెగ్యులర్ ఇట్లనే వీడియోస్ ఇప్పటి నుంచి చేస్తూనే ఉంటా. చాలామంది యూట్యూబ్ వదిలేసిన అనుకోరు. నాకు ఒక 2-3 కూడా టెక్స్ట్ చేసారు యూట్యూబ్లో వీడియోస్ వస్తలేవు వదిలేసినావా అని. లేదు, నేనైతే యూట్యూబ్ వదిలేస్తలేను, నాకు ఒక ప్యాషన్ యూట్యూబ్ అంటే, సో అట్లా అని చెప్పేసి చేస్తున్నా. ఈ వీడియో అయితే యూట్యూబ్ అయితే వదిలేయలేను నేను. సో యూట్యూబ్ చేసుకుంటా చేస్తా. ఇది ప్రొఫెషనల్ లైఫ్ కాబట్టి కొంచెం పర్సనల్ లైఫ్ తోటి కంపేర్ చేస్తే కొంచెం కొన్నిసార్లు పక్కన పెట్టేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నా ఛానల్ ఎందుకు ఇంత డిక్రీజ్ అయిపోయింది 1K తర్వాత. 1K మనకి ఎంత జల్ది వచ్చిందో మీరు అందరు చూసి ఉండొచ్చు. దాని తర్వాత మనకి ఇప్పుడు జస్ట్ 1200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకు ఇంత తక్కువ టైంలో 1K వచ్చి 200 సబ్స్క్రైబర్స్ రానికి ఇంత టైం పట్టింది అంటే, నేను రెగ్యులర్గా వీడియోస్ చేయట్లే కదా. సో దానివల్లనే నాకైతే యూట్యూబ్ డిక్రీజ్ అయిపోయింది, మన ఛానల్ కూడా కొంచెం డౌన్ అయిపోయింది. సో అండ్ ఎంత వీలైతే అంత షేర్ చేయండి, కనీసం లైక్ అన్న చేసుకోండి. లైక్ చేస్తే కనీసం రీచ్ అన్న వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, ఈ ఒక్క వీడియో చూడండి, మీకు మంచి అనిపిస్తే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బ్లాగ్ మీరు చాలామంది చూడకపోయి ఉండొచ్చు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మన కార్ గురించే చేసిన అది కూడా. అండ్ నేను ఆ వ్లాగ్ చేసేటప్పుడు ఒకరు అంటే యూట్యూబర్ బ్రో అని అడిగారు. అవును బ్రో యూట్యూబర్ అంటే, ఆయన ఏమన్నాడంటే, చెక్ చేసి అజ్జా 1K సబ్స్క్రైబర్సేనా, ఇంత చిన్న ఛానలా అని అన్నాడు. చిన్న ఛానలే బ్రో, ఏదైనా కూడా ఫస్ట్ ఎవరికైనా కూడా ఛానల్ క్రియేట్ చేసుకొని ఒక 1 lakh 1 million అయితే ఎవరికి రాదు కదా, డైరెక్ట్ సబ్స్క్రైబర్స్ అయితే రారు కదా. ఇప్పటి నుంచి కష్టపడితేనే
ఫ్యూచర్లో మనకు గ్రో అవుతుంది. ఎవరిది కూడా సడన్గా రాదు కదా. చూడగానే చిన్న యూట్యూబర్ అనడం తప్పది. ఆ చిన్న యూట్యూబర్ ఎంత కష్టపడితే పైకి వస్తాడో మీ అందరికి తెలుసు, అది మీరు అందరు చూసే ఉంటారు. యూట్యూబ్ చేయడం అసలు నాట్ అన్ ఈజీ థింగ్ తెలుసా. అసలు అనుకుంటారు వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టడమే ఏముండదు అని, కానీ యూట్యూబ్ అస్సలు నాట్ అన్ ఈజీ థింగ్. అసలు చాలా చాలా కష్టం ఉంటుంది. నేను 4 months అవుతుంది స్టార్ట్ చేసి. ఆ 4 monthsలో ఎంత కష్టపడ్డా ఈ చేసిన వీడియోలకు కూడా నాకు తెలుసు అది. సో ఎవరినైనా సరే అట్లా చూసి చేయకుండా ఇంకొంచెం మోటివేట్ చేస్తే మాకు కూడా మోటివేషన్లా ఉంటుంది, ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో చూడగానే అట్లా అనకుండా కొంచెం లైక్ అప్రిషియేట్ చేయండి. లేదా మీరు ఏం చేయకపోయినా సరే కానీ అరే చిన్న యూట్యూబర్ రా ఈడేంద్రా అన్నట్టు మాట్లాడకూరి బ్రో. అట్లా మాట్లాడితే ఏంటంటే మాకు కొంచెం లోపల ఉంటుంది, అరే ఇంత కష్టపడుతున్నా ఏంది అని. అవన్నీ నేనైతే పట్టించుకోను, జస్ట్ మీకు చెప్పుదామని చెప్పేసి చెప్తున్నా అంతే. అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ చాలామంది నేను ఈ రోజులలో చూసి నా ఏజ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలామంది ఏంటంటే ఏం చేస్తావు, లైక్ స్టడీ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు అంటే నేను బిజినెస్ చేస్తా అనే చెప్తారు ఎవరిని అడిగినా కూడా. కానీ బిజినెస్ చేయడం అస్సలు ఈజీ థింగ్ అయితే కాదు, చాలా టఫ్ ఉంటుంది అసలు బిజినెస్. చాలామంది అనుకుంటారు బిజినెస్ చేసేస్తా నేను అని. బిజినెస్ చేయడం అంటే చాలా కష్టం అసలు. బిజినెస్ చాలామంది అదే అనుకుంటారు, చేసేస్తా బిజినెస్ ఏముంది, కొన్ని స్టడీ అయిపోగానే బిజినెస్ చేస్తా అని. కానీ బిజినెస్ చేయడం నాట్ అన్ ఈజీ థింగ్, అస్సలు చేయలేము, చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళు ఎట్లా అంటే లైక్ బిజినెస్ గురించి తెలియకుండా బిజినెస్ చేస్తా అని అనుకుంటారు. సో చెయ్యొద్దు అని చెప్తలే నేను, దాంట్లో చాలా కష్టాలు ఉంటాయి, అవి కూడా ఒకసారి ఆలోచించాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది కంపేర్ చేసుకుంటారు, అరే వీనికి ఈ కారు ఉంది, ఆ బండి ఉంది, మనకెందుకు లేదు, వాళ్ళు రిచ్ వాళ్ళు పూర్ అని. అట్లా మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళంటే లైక్ ముందు నుంచి ఉన్నారు, ముందు నుంచే వాళ్ళ డాడీ వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు, దానివల్ల వాళ్ళు ఇప్పుడు అంతుర్రేమో. కానీ మనం ఓన్గా బిల్డ్ చేసుకోవాలి, ఏదైతుందో అది ఓన్గా బిల్డ్ చేసుకుంటే మనకు అనేది ఒక పేరుంటుంది అని నా ఒపీనియన్. ఏదైతే మనం సంపాదిస్తున్నామో మన చేతుల నుంచి ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు లైఫ్, ఇప్పుడు ఈ కార్లో తిరుగుడు, ఈ బైక్ పైన తిరుగుడు, లేదా రిచ్ లైఫ్ ఉంటుంది చేస్తారు. కానీ ఫ్యూచర్లో ఏంటంటే లైక్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు కదా, ఫ్యూచర్లో కొంచెం బాధ్యతలు తెలియకుండా బిజినెస్ గురించి దాంట్లోకి దిగిపోయి లాస్ అవ్వడం అట్లాంటివి చాలా ఉంటాయి. సో మీరు తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నా నేను, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళతో కంపేర్ చేసుకొని అరే మనం ఎందుకు ఇట్లున్నాం, మనం ఎందుకు అట్లా లేము, మన వాళ్ళు ఎందుకు సంపాదించలేరు, అట్లా చాలామంది ఆలోచిస్తారు. అంటే నా సర్కిల్ ఏవైతే జరుగుతాయో నేను చూసినవి మీకు చెప్తున్నా. ఎప్పుడు అట్లా కంపేర్ చేయొద్దు. ఏదైతే మనకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అది అచీవ్ చేసేసి మనది మనం సంపాదించుకున్నాం అనుకో, ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు కష్టపడి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో మనం అది చేసుకునేసరికి మనకి కొంచెం మనం చూసి ఇంకొకరు మోటివేట్ అవ్వడం కానీ, లేదా మనకు ఒకటి ఉంటుంది, అరే నేను సంపాదించుకున్న ఇది అనేది. సో ఎప్పుడు మీరు కూడా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. కంపేర్ చేసుకుంటే ఇట్లానే ఉండిపోతాం. సో కంపేర్ చేసుకోకుండా మనకు అరే ఈరోజు కదా మనం ఫ్రీ ఉన్నాము అని ఎప్పుడు ఫ్రీగా లేకుండా మన లైఫ్ మొత్తం బిజీగా పెట్టుకోండి. సో దట్ ఏంటి అంటే మనకు బాధ్యతలు అనేటివి ఇప్పటి నుంచి తెలుస్తాయి. సో దట్ మనకి తెలుస్తుంది ఏంది ఫ్యూచర్ ఏంది, మనం ఏం చేస్తే ఏది వస్తుంది. ఇప్పటి నుంచి అర్థం చేసుకున్నాం, ఒక దాంట్లో పోయింది సరే ఇంకో ట్రై చేద్దాం, అట్లా మనకేందంటే కొంచెం అప్పుడు థింకింగ్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయి ఇది చేయాలి, దీనికి ఇట్లుంది అని చెప్పేసి మనకు ఒక థాట్ వస్తుంది. అండ్ నేను చెప్పాలనుకున్నది ఇదే గైస్, మన యూట్యూబ్ అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వచ్చేస్తాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి జల్దీ. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే లైక్ ఒక షేర్ చేసుకుందాం, మన యూట్యూబ్కి ఎందుకు ఇన్ని రోజులు వస్తలేను అని చెప్పేసి షేర్ చేద్దామని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, ఎండ కూడా ఎంత ఫుల్ కొడుతుందో. మనకి టైం వచ్చేసి 1:30 అవుతుంది మధ్యాహ్నం. ఇంత ఎండలో రికార్డ్ చేస్తున్నా. మళ్ళీ రేపు అప్లోడ్ చేసేస్తా వ్లాగ్ కూడా. ఇప్పటి నుంచి రెగ్యులర్ వచ్చేస్తాయి గైస్ వీడియోస్, జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 1K సెలబ్రేషన్ వీడియో కూడా చూడలేరు చాలామంది. సో నేను డిస్క్రిప్షన్లో ఒక 2-3 వీడియోస్ ఇస్తా,
అవి కూడా చూడండి ఒకసారి మర్చిపోకుండా. కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో మర్చిపోకుండా అందరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.